డెడ్ లైన్ పెట్టినా కేంద్రం స్పందించలేదు, చర్చలకు పిలవలేదు. దీంతో ఇవాళ ఢిల్లీ మార్చ్కు రెడీ అవుతున్నారు రైతులు. అటు రైతులను అడ్డుకునేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఢిల్లీ మార్చుకు రెడీ అయ్యారు అన్నదాతలు. దేశంలో పంటలకు మద్దతు ధర కోసం కొన్నేళ్లుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత మార్చ్ ప్రారంభిస్తారు. శుక్రవారం ఉద్రిక్తతలు తలెత్తడంతో అన్నదాతలు, రైతు సంఘాల నేతలు కేంద్రానికి ఒకరోజు సమయం ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నంలోగా పంటలకు కనీస మద్దతు ధరతో పాటు మొత్తం 12 రకాల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారు. శుక్రవారం ఢిల్లీ మార్చుకు బయలుదేరిన రైతులపై హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో 16 మంది రైతులకు గాయాలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్, హర్యానా రైతులు చర్చల కోసం కేంద్రానికి ఒకరోజు టైం ఇచ్చారు. డిమాండ్లపై కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే మధ్యాహ్నం ఢిల్లీ మార్చ్ పెద్ద ఎత్తున ఉంటుందని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ సహా భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. మరి ఇవాళ మధ్యాహ్నం లోపు రైతు సంఘాల నేతలను కేంద్రం చర్చలకు ఆహ్వానిస్తుందా అనే విషయంపై కొన్ని గంటల్లోనే తేలిపోనుంది.